ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడిపత్రిలో జరిగిన చివరి మున్సిపల్ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కౌన్సిలర్లు నిత్యం ప్రజల్లో మమేకమై ఉండాలని సూచించారు. తాడిపత్రి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని, త్వరలో మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దయచేసి రండమ్మా ప్లీజ్. ఇంకా 10 ఏళ్ళు మీరు ఎవరు ఏమేమి మాట్లాడుతూ రెడీ రండి. నాకు వయసు అయిపోయింది కాబట్టి మళ్ళీ రానేమో ఈ కౌన్సిల్కి. మీరు చాలా మంది ట్రైన్ అయినారు. నాకు ఇది నమ్మకం ఉంది మీ అందరి ముందర కౌన్సిల్ బాగుంటుంది నెక్స్ట్ టైం. కానీ పనిచేసేవానికి ఓటేయండి అనే స్లోగన్ మీ స్లోగన్. పనిచేసేవానికి ఓటేయండి. ప్రజలు కూడా మార్పు ఉంది. చాలా మంది అనుకుంటున్నారు 29 మా పార్టీ వస్తుంది, 29 మా పార్టీ వస్తుంది. మీరు వాళ్ళు అనుకుంటున్నారు. ఏ పార్టీ కాదు. చాలా మార్పు ఉంది ప్రజల్లో. పనిచేసేవాడికి ఓటు. మీరు ఇంకోటి చూసినారు. మీరు కౌన్సిల్లో మీరంతా ఓటు అడిగినప్పుడు ఏమేమి చూస్తున్నారు పాప? ఏం చెప్తున్నారు మీరందరూ? అభివృద్ధి. ఎందుకు ఆ పదం వస్తుంది మనం ఎలక్షన్ పోయినప్పుడల్లా? అంటే దట్ ఈస్ వాట్ ద పబ్లిక్ నీడ్స్. పబ్లిక్ ఏం కావాలనుకుంటుంది? అభివృద్ధి. ప్రతి ఒక్కరు మేము అభివృద్ధి చేస్తామన్నారు. చెప్తున్నా ప్రజల్లో అప్పుడు మాత్రం లేదు. వాళ్ళకేం అవసరం. ఈ కాలంలో ప్రతి ఒక్కరు 100 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడికి కావాల్సిందే అభివృద్ధిని. వాడిని మనం మర్యాదగా చూసుకోవాల్సిందే.